హలో చిల్డ్రన్, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు మరొక లెసన్తో మీ ముందుకు వచ్చాను. మీరందరూ రెడీగా ఉన్నారు కదా? ఓకే పిల్లలు, ఒక ఊర్లో ఒక యాపిల్ తోట ఉందట. యాపిల్ తోట అంటే తెలుసు కదా, అక్కడ అంతా కూడా యాపిల్ చెట్లు ఉన్నాయి. ఆ చెట్లకు చాలా కలర్ఫుల్గా యాపిల్స్ ఆ చెట్లకు కాసి ఉన్నాయి. పిల్లలు, ఎంత అందంగా ఉన్నాయంటే ఆ చెట్లు, మనం సహజంగా ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళినప్పుడు బాస్కెట్స్లో యాపిల్ ఫ్రూట్స్ని చూసినప్పుడు ఎంత అందంగా కనిపిస్తాయి కదా, రెడ్ కలర్ షైనీ పీల్ తోటి. అయితే ఇంట్లో ఆ చెట్లకే వేలాడుతూ ఎన్నో ఫ్రూట్స్, యాపిల్ ఫ్రూట్స్ ఉన్నాయంటే పిల్లలు. ఈ యాపిల్స్ని చూసినప్పుడు చాలామంది చాలా సంతోషంగా ఫీల్ అవుతూ, కొన్నిసార్లు చెట్లకు పండ్లు పండిపోయినాయి అనుకోండి, ఫ్రూట్స్ ఎప్పుడప్పుడు తెంపేసుకోవాలని చాలా ఎగ్జైటెడ్గా చూస్తుంటాం కదా. మ్యాంగోస్ కానీ, బనానాస్ కానీ, అవి చెట్టుకి జామకాయలు కానీ పండితే ఎప్పుడెప్పుడు తెంపేయాలని కొన్నిసార్లు కొంతమంది పిల్లలైతే వేరే ఇంట్లో చెట్లకి కాసిన అటు ఇటు చూసి మెల్లగా లాగేసుకొని తెంపేసుకొని తినేస్తూ ఉంటారు కదా పిల్లలు. మరి మనము అలా చెప్పకుండా తీసుకోకూడదు కదా. ఆంటీ వాళ్ళని అడిగి, ఆంటీ కాయ కావాలి అని అడిగి తీసుకోవడం మంచిది. ఓకేనా పిల్లలు? యాపిల్ తోటలో ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు నిండా యాపిల్ ఫ్రూట్స్ ఉన్నాయి. అందులో ఒక యాపిల్ మరి చాలా పండిపోయింది, కింద పడిపోవడానికి రెడీగా ఉంది. నిజమే కదా పిల్లలు, కొన్నిసార్లు ఫ్రూట్స్ పండిపోయాయి అనుకోండి, అవి వాటంతలవే కిందికి రాలిపోతూ ఉంటాయి కదా. మ్యాంగోస్ కానీ, జామ పళ్ళు కానీ చెట్టులో నుంచి ఎలా పడిపోతాయో, మరి ఈ యాపిల్ కూడా బాగా పండిపోయి పెద్దగా అయింది, పడిపోవడానికి రెడీగా ఉంది. అయితే ఈ గాలి వీస్తూ ఉంటే మరి ఇలా ఇలా ఊగుతూ ఉందన్నమాట పెద్ద యాపిల్. దీన్ని చూసి చిన్నది ఇంకొక యాపిల్ పక్కనే ఉంటే అది చెట్టును గట్టిగా పట్టుకుందట. ఎందుకంటే అమ్మో, ఈ గాలి నా మీద కూడా వచ్చిందనుకో, నేను జారిపోయి కింద పడిపోతే కింద చాలా కుళ్ళిపోయిన యాపిల్స్ ఉన్నాయి, నా పరిస్థితి కూడా అలాగే అయిపోతుందేమో అని ఆ చిన్ని యాపిల్ చెట్టుని గట్టిగా పట్టుకుందంట పిల్లలు. అప్పుడు పెద్ద యాపిల్ ఉండి, హే ఎందుకమ్మా నువ్వు అంత జాగ్రత్తగా గట్టిగా పట్టుకుంటున్నావు, పడిపోతుందని భయమేస్తుందా అని అడిగిందంట చిన్నదాన్ని. అప్పుడు చిన్నదాన్నిందంట, అవును అంకుల్, నువ్వు పెద్ద యాపిల్వే కదా, నువ్వు పెద్ద యాపిల్, ఇప్పుడు గాలి వస్తుంటే నువ్వు టపామని జారిపోయి కింద పడిపోతావు. నువ్వు కింద పడిపోయినప్పుడు చూసావు కదా కింద అన్నీ ఎలా ఉన్నాయో, కుళ్ళిపోయిన యాపిల్స్ అన్నీ పడిపోయి ఉన్నాయి. నువ్వు కూడా కింద పడిపోతే నీ లైఫ్ కూడా కుళ్ళిపోయిన యాపిల్స్తో కలిసిపోతుంది. కానీ నేనైతే అలా ఉండాలని కోరుకోవట్లేదు. నా లైఫ్ ఎలా ఉండాలనుకుంటున్నానో తెలుసా? నన్ను ఒక రిచ్ పీపుల్ రావాలి, ఒక రిచ్ ఫ్యామిలీలో నుంచి కార్ దిగి మన చెట్టు దగ్గర కార్ ఆపి, కార్ దిగి మన చెట్టు దగ్గరకు వచ్చి వాళ్ళ చేత్తో అందమైన నన్ను తెంపుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి చక్కగా డైనింగ్ టేబుల్ మీద మంచి ఫ్రూట్ బౌల్లో రెడ్ కలర్గా మెరిసిపోతున్న నన్ను రకరకాలుగా మరి ఫ్రూట్ బౌల్లో డెకరేట్ చేసి నన్ను అలా పెడితే వాళ్ళ మధ్యలో నేను అలా గ్రాండ్గా ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పిందట చిన్న యాపిల్. అప్పుడు పెద్ద యాపిల్ అనిందంట, ఓహో చాలా కలలే కంటున్నావు, కానీ నీకు ఒక విషయం తెలుసా యాపిల్, నువ్వు అనుకుంటున్నావు కానీ అంటే, అవునవును అనుకుంటున్నాను. ఏమనుకుంటున్నానంటే, ఒకవేళ రిచ్ పీపుల్ నన్ను తీసుకువెళ్ళకపోయినా నన్ను చక్కగా స్కూల్లో ఫ్రూట్ స్నాక్ టైంలో నన్ను డెలీషియస్ యాపిల్ అయిన నన్ను చక్కగా కట్ చేసుకొని షైనీ స్కిన్తో ఎంతగా మెరిసిపోతుంటానో కదా, నన్ను చక్కగా టూత్ పిక్
స్వీట్తో తీసుకొని తింటుంటే వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తారో నన్ను, నేను ఎంత డెలిషియస్గా ఉంటానో, నేను ఎంత హెల్దీ స్నాక్నో. అందుకే చాలామంది మమ్మీలు డాడీలు నానా యాపిల్ తిను అని పిల్లలను ఫోర్స్ చేస్తుంటారు. ఎందుకంటే యాపిల్ ఎ డే కీప్స్ డాక్టర్ అవే అని చెప్తుంటారు కదా. అందుకని స్కూల్లో పిల్లల లంచ్ బాక్సెస్లో నేను ఒక స్నాక్గా అయిపోవాలనుకుంటున్నాను. అంతేకాని ఇలా కుళ్ళిపోయిన యాపిల్స్ లాగా కింద పడిపోయి పాడైపోయి పురుగు పట్టిపోయి చాలా కంపు కొడుతున్న ఈ యాపిల్స్ లాగా నేను ఉండటానికి ఇష్టపడతలేదు. నేను చాలా గ్రాండ్గా ఉంటాను, నేను చాలా అందంగా ఉంటాను. నా స్కిన్ చూసావా ఎంత రెడ్గా ఉందో, ఎంత షైనీగా ఉందో, నన్ను చూసి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెబుతూ సంతోషపడుతుందంట. అప్పుడు పెద్ద యాపిల్ అనిందంట, నువ్వు చెప్తున్నావు పర్వాలేదు, కానీ నీకు ఇంకొక విషయం తెలుసా, లైఫ్ అంటే ఇదే కాదు, దెర్ ఇస్ సంథింగ్ బెటర్, ఇంతకంటే శ్రేష్టమైంది ఉందమ్మా అని చెప్తుంటే ఆగాగు చెప్తా అని పెద్ద యాపిల్ని ఏమి చెప్పనివ్వకుండా కాసేపు రిచ్ పీపుల్ డైనింగ్ టేబుల్లో ఫ్రూట్ బౌల్గా ఉండాలని, కాసేపు స్కూల్లో ఉన్న కిడ్స్కి ఫ్రూట్ స్నాక్గా ఉండాలని ఇలా చెప్తున్న ఈ చిన్న యాపిల్ అంటుంది, అన్నీ బాగున్నాయి కానీ ఫ్రెండ్స్ చిన్నపిల్లలు చాలామంది నన్ను ఫ్రూట్ స్నాక్గా స్కూల్కి తీసుకెళ్ళి ఆ ఫ్రూట్ అంతా తినేసాక మధ్యలో ఉన్న నా రిమైనింగ్ పార్ట్ని వేస్ట్ అని తీసుకెళ్ళి చెత్త కుండీలో పడేస్తారు. నాకు అదే చాలా బాధ అనిపిస్తుంది అని దిగాలుగా ముఖం పెట్టుకొని ఉందంట పిల్లలు. అప్పుడు పెద్ద యాపిల్ అనిందంట, చూసావా ఇప్పుడైనా నీకు అర్థమైందా, చూడు నేను నీకు అసలు ఏం జరుగుతుందో చెప్పబోతున్నాను, నాకు ఒక్కసారి చెప్పే అవకాశం ఇవ్వు అని అనిందంట. అప్పుడు చిన్న యాపిల్ చెప్పింది, వెంటనే చెప్పు, గాలి వస్తుంది, మళ్ళీ నువ్వు పడిపోయావు అనుకో మళ్ళీ నాకు ఎవరు చెప్తారు, అదేంటో నాకు చెప్పేవా, తొందరగా చెప్పేవా, గాలి వచ్చి నిన్ను కింద పడేయకముందే చెప్పేవా అంటే ఈ పెద్ద యాపిల్ ఏం చెప్పిందంటే పిల్లలు, నేను చాలా పెద్దదాన్ని అయ్యాను కదా, ఇప్పుడు గాలి వచ్చి నన్ను తాకితే నేను కింద పడిపోతాను, నేను కింద పడిపోయినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా, కొన్ని రోజులకి నాలో ఉన్న బాడీ అంతా అంటే నా లోపల ఉన్నదంతా కూడా మెత్తగా మారిపోతుంది. అప్పుడు ఆకాశం నుండి ఆ చెట్ల మీద నుండి ఉన్న చక్కటి పక్షులు బర్డ్స్ వచ్చి నాలో ఉన్న ఫ్రూట్ని తినేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు స్క్విరిల్స్ వస్తాయి, ఉడతలు తెలుసా పిల్లలు ఎంత ఫాస్ట్గా పరిగెడతాయి కదా, ఆ ఉడతలు వస్తాయి నన్ను తీసుకువెళ్ళిపోయి ఒక ప్లేస్కు తీసుకెళ్ళి చక్కగా వాటి టమ్మీ అంతా నింపేసుకుంటాయి. కడుపు నిండా నన్ను తిన్న తర్వాత అవి ఏం చేస్తాయంటే నా లోపల ఉన్న సీడ్ను దాంట్లో ఉన్న వేస్ట్ను తీసుకువెళ్ళి అలా మట్టిలో పడేస్తాయి అని చెప్పింది ఈ పెద్ద యాపిల్. అవును కదా, నేను అందుకే కదా బాధపడుతున్నాను, నాకు అలాంటి లైఫ్ వద్దనే కదా నేను అంటున్నాను అని అన్నప్పుడు పెద్ద యాపిల్ అంటది, హలో ఒక్క నిమిషం ఆగు, అసలు విషయం ఏంటో అక్కడ జరుగుతుంది. అదేంటి అక్కడ అంత అద్భుతమైన విషయం ఏముందబ్బా, కింద పడేస్తే కుళ్ళిపోతావు కదా అనింది చిన్న యాపిల్. లేదు అందులోకి వేసిన తర్వాత మట్టిలో నన్ను పడేసినప్పుడు మిగిలిపోయిన యాపిల్ పార్ట్స్ అన్నీ కూడా అక్కడున్న సాయిల్లో కలిసిపోయి నాలో ఉన్న సీడ్ ఆ భూమిలోకి వెళ్తుంది. అప్పుడు పైన నుండి సన్లైట్, కింద నుండి వాటర్, బయట ఉన్న ఫ్రెష్ ఎయిర్ని నేను తీసుకొని ఆ లోపలికి వెళ్ళి నాలో నుండి ఒక కొత్త యాపిల్ మొక్క వస్తుంది. దాన్ని వాటర్ పోస్తున్నప్పుడు చక్కగా నేను కూడా పెద్దగా అవుతాను, పెద్ద ట్రీ అయిపోతాను. నా ట్రీకి చాలా యాపిల్ ఫ్రూట్స్ వస్తాయి. ఇప్పుడు నేను ఒక్క ఫ్రూట్గా ఉన్నాను కదా, నేను భూమిలోకి వెళ్ళాక నేను చాలా ఫ్రూట్స్గా తయారైపోతాను. అప్పుడు నా చెట్టు మీద నుండి ఎన్నో ఫ్రూట్స్ వస్తాయి. అప్పుడు చాలామంది నా ద్వారా బ్లెస్ అవుతారు. నేను ఎంత బ్లెస్సింగ్గా మారిపోతానో తెలుసా అని పెద్ద యాపిల్ చెప్పింది
పిల్లలు. ఈ మాటలు వింటున్న చిన్న యాపిల్ నిజంగా షాక్ అయిపోయింది. వావ్, ఇంత అద్భుతమైన విషయం ఉందా? నేను అనుకున్నాను ఎవరైనా డైనింగ్ టేబుల్ మీద ఉంటేనే గ్రాండ్ లైఫ్, గ్రేట్ లైఫ్ అనుకున్నాను. ఎవరన్నా పిల్లలు స్నాక్ బాక్స్లో ఉంటే నేను చాలా గ్రాండ్ అనుకున్నాను. ఏం తింటారులే, ఈ బర్డ్స్ అన్ని తిని పడేస్తాయి, వేస్ట్ అనుకున్నాను. కానీ దీని వెనుక ఇంత సత్యం ఉందా అని చెప్పినప్పుడు అప్పుడు పెద్ద యాపిల్ అనింది, అవును, మనం అనుకుంటాము ఈ లోకంలో ఉన్న వాటిని చూసి డబ్బున్న వాళ్ళ దగ్గర లేకపోతే మరెక్కడో ఎంజాయ్ చేయాలి, వాళ్ళ దగ్గర ఉంటే నాకు వాల్యూ వస్తుందని అనుకుంటాం. మన లైఫ్ని ఈ లోకంలో ఉన్న టెంపరరీ వాటి కోసం మన లైఫ్ని స్పెండ్ చేస్తుంటాం. కానీ ఆ టేబుల్ మీద ఉన్నంత వరకే నీకు సంతోషం. తర్వాత చెత్త కుండీలో పడేస్తారు, డస్ట్బిన్లో పడేస్తారు. అప్పుడు నువ్వు అక్కడే నీ లైఫ్ అయిపోద్ది. కానీ దేవుని ప్లాన్స్కి కనుక మనం లోబడితే, ఒకవేళ దేవుడు మనల్ని వెయిట్ చేయమన్నంత వరకు మనం వెయిట్ చేస్తే, గాలి వచ్చి మనల్ని పడేసినా మనలో నుండి ఒక పెద్ద ట్రీ వస్తుంది. అది ఎంత బ్లెస్సింగ్ కదా. అందుకే టెంపరరీ ప్లెజర్స్ కోసం అలా మరి షార్ట్ టైంలో దొరికే సంతోషం కొరకు ఎప్పుడు పరుగులెత్తొద్దు. గాడ్స్ ప్లాన్ కోసం మనం ఎదురు చూడాలి అని చెప్పిందట పిల్లలు. నిజమే కదా. దేవుడు కూడా మన లైఫ్లో గ్రేట్ ప్లాన్స్ అండ్ పర్పసెస్ కలిగి ఉన్నాడు. చాలాసార్లు మనకు ఎట్లా చేయాలనిపిస్తే అలా, మనం ఏమి చెయ్యాలనుకుంటే అలా మన ఆలోచనల ప్రకారము మనం చేస్తూ చాలాసార్లు షార్ట్ టైంలో దొరికే సంతోషం కోసం మనం దేవుడి ప్లాన్స్ని చేయలేకపోతున్నాం. దేవుని చిత్తానికి, దేవుని ఇష్టానికి మనం లోబడలేకపోతున్నాం. పిల్లలు, మరి పెద్ద యాపిల్ చెప్పింది ఎంతైనా నిజమే కదా. దేవుడు ఎలాగుంచితే అలా ఉండటం వల్ల ఈ లేట్ అవ్వటం తనకి బ్లెస్సింగే కదా పిల్లలు. మరి అలా లేట్ అవ్వడం వల్ల అది కింద పడ్డా కొన్ని పొట్టలు నింపుతుంది, అలాగే అదొక చెట్టుగా పెరిగి చాలా ఫ్రూట్స్ని ఇచ్చింది. మరి మనం కూడా ఈరోజు పెద్ద యాపిల్ లాగా గాడ్స్ ప్లాన్కి సరెండర్ అయిపోదాం. చిన్న యాపిల్ ఆశపడి ఎక్కడెక్కడో ఉండాలనుకొని షార్ట్ టైం కొరకు ఎదురు చూస్తుంది. కానీ పెద్ద యాపిల్ గాడ్స్ ప్లాన్కి సబ్మిట్ అయిపోయింది. మరి ఈరోజు మనం ఏం నేర్చుకున్నామంటే, దేవుని ప్లాన్కి మనం సరెండర్ అయిపోతే, దేవుని ప్లాన్స్కి మనం ఒబీడియంట్గా ఉంటే, దేవుడు మనల్ని కూడా పెద్ద యాపిల్ ట్రీ లాగా బ్లెస్ చేస్తాడు. మరి యేసయ్య నన్ను కూడా నీ ఉద్దేశం ప్రకారం, నీ ప్లాన్స్ ప్రకారం నన్ను బ్లెస్ చేయని యేసయ్యని అడుగుదామా? ప్రేయర్ చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు. ఈరోజు 2 యాపిల్స్ గురించి మాతో మాట్లాడారు. చిన్న యాపిల్ మరి లోకమిచ్చు సంతోషం కోసం ఎదురు చూస్తుంది. కానీ నువ్వు చెప్పింది చేయాలని మొదట ఇష్టపడలేదు, తర్వాత తెలుసుకుంది. పెద్ద యాపిల్ అయితే గాడ్స్ టైం కోసం మనం వెయిట్ చేయాలని, నీ ఇష్టం నెరవేర్చాలని ఆ పెద్ద యాపిల్ ఎలాగైతే నువ్వు చెప్పినట్లు చేయడానికి ఇష్టపడిందో, ఈ మాటలు వింటున్న చెల్లి తమ్ముడు కూడా ఎప్పుడూ ఉండే సంతోషం కొరకు నీ వైపు చూడటానికి సహాయం చేయండి. లోకం ఇచ్చే సంతోషం అది ఎప్పుడూ ఉండదు, కానీ నువ్విచ్చే సంతోషం ఎప్పుడూ ఉంటుంది కనుక నీవిచ్చే సంతోషం కొరకు ఎదురు చూసే మనస్సు ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు శక్తి కలిగిన నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. బాయ్.